యశోద హాస్పిటల్ వారిచే ఊపిరితిత్తుల సమస్యలపై అవగాహన సదస్సు. యశోద హైటెక్ సిటీ యాజమాన్యం ఆధ్వర్యంలో హన్మకొండ హంటర్ రోడ్డులోని కోడం కన్వెన్షన్ హాలులో వరంగల్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి వైద్యులకు ఊపిరితిత్తుల అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుల్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 310 మంది యువ డాక్టర్లు హాజరై ఊపిరితిత్తులకు సంబంధించి వివిధ రకాల సమస్యల గురించి నిపుణుల చేత సమస్యలను నివృత్తి చేసుకున్నారు. ఈ సదస్సు హైటెక్ సిటీ పల్మనాలజీ విభాగం ఆధ్వర్యంలో స్పెషలిస్ట్ ఎం నాగార్జున వివిధ అంశాల గురించి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో మొట్టమొదటిసారిగా వరంగల్ కేంద్రంగా ఊపిరితిత్తుల సమస్యల గురించి వివిధ టెక్నాలజీ ఉపయోగించి వైద్య పరీక్షలు చేసే విధానాన్ని వివరించడం జరిగిందన్నారు. వివిధ కంపెనీలకు చెందిన టెక్నాలజీని ఉపయోగించి ఊపిరితిత్తులకు సంబంధించి సుమారు 10 రకాల యంత్రాలను ఈ సదస్సుల్లో ఊపిరితిత్తుల పని విధానం, వాటి చికిత్స తదితర విషయాల గురించి వివరించారు. పూర్వకాలంలో ఊపిరితిత్తుల సమస్య పొగ తాగే వారికి మాత్రమే ఉండేదని, ప్రస్తుతం ఆహారపు అలవాట్లు, జీవన విధానాలను బట్టి వయోభేదం, లింగభేదం లేకుండా అందరికీ ఈ సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గడం లేదన్నారు. కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఊపిరితిత్తుల సమస్యలను AI ద్వారా గుర్తించి చికిత్స అందించనున్నామన్నారు. ఈ సదస్సుల్లో MGM ఆసుపత్రి వైద్యుడు, అనస్థీషియా స్పెషలిస్ట్ డాక్టర్ హనుమంతరావు పాల్గొని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రతీక్, ICU విభాగం వైద్యులు తదితరులు పాల్గొన్నారు. అందరినీ వరంగల్ డాక్టర్స్ అందరినీ హైదరాబాద్ ఇక్కడ ప్రతిసారి మనం పిలవడం కంటే ఇప్పుడు మనమే టెక్నాలజీని మీ దగ్గర తీసుకుని రావడం. సో హైదరాబాద్ నుంచి అన్ని స్టేట్స్ నుంచి కూడా ఒక 10-12 మంది ఎక్స్పర్ట్స్ ఈ డిపార్ట్మెంట్ నుంచి అందరూ వరంగల్కి వస్తున్నారు. సో వరంగల్కి వచ్చి ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి పల్మనాలజిస్ట్ కానీ, ఫిజిషియన్స్ కానీ, క్రిటికల్ కేర్ డాక్టర్స్, అనస్థీషియా డాక్టర్స్ అందరికీ కూడా మన దానికి సంబంధించిన ఈ జబ్బుల గురించి అవగాహన, లేటెస్ట్ అడ్వాన్సెస్ గురించి చెప్పడం అనేది ఈరోజు జరుగుతుంది. సో ఈసారి ఏంటంటే అన్ని టెక్నాలజీ ఇప్పుడు మనం గమనిస్తే లోపల ఆల్మోస్ట్ ఒక 10 డిఫరెంట్ కంపెనీస్ యొక్క ఎక్విప్మెంట్స్ అంటాం. అంటే ఈ బ్రాంకోస్కోపీ చేసే ఇన్స్ట్రుమెంట్స్ కానీ, లంగ్ ఫంక్షన్ అంటే మన ఊపిరితిత్తులు ఎంత పనిచేస్తున్నాయి అని మనం టెస్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే కొత్త వెంటిలేటర్స్. మన ICUలో వెంటిలేటర్స్ చూస్తూ ఉంటాం. ఈ వెంటిలేటర్స్లో కూడా కొత్త వెంటిలేటర్స్ ఎలా ఉంటాయి, ఎక్మో ఇప్పుడు అంటే ఇంకా వెంటిలేటర్ పని చేయనప్పుడు మనం పెట్టిన ఎక్మో అంటాం. అలాంటి ఎక్మో కూడా ఎలాగ సెటప్ చేయాలి, ఇవన్నీ కూడా మనం హైదరాబాద్ నుంచి ఇక్కడ వరంగల్లో తీసుకుని వచ్చి ఇక్కడ డాక్టర్స్కి మనం హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా మనం ఇక్కడ చేస్తున్నాం. సెకండ్ ఏంటంటే ఎందుకు ఇప్పుడు పల్మనాలజీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇప్పుడు కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత మనం 2 భాగాలుగా మనం విభజించవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఊపిరితిత్తులు జబ్బులు వాటి ప్రాముఖ్యత అందరికీ అర్థమైంది. ప్రతి సంవత్సరం కూడా మనకు ఈ లంగ్స్ సంబంధించిన జబ్బులు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా లాస్ట్ 10 yearsగా మనం గమనించవచ్చు. ఎవ్రీ ఇయర్ మనకు లంగ్స్ ప్రాబ్లమ్స్ అనేది పెరగడమే కానీ తగ్గడం అనేది లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి మనం కాలుష్యం, పొల్యూషన్. 2 పాపులేషన్, జనాభా పెరిగే కొద్దీ ఓవర్ క్రౌడింగ్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ పెరుగుతూనే ఉంటాయి. జీవన తీరు ఆబ్వియస్గా మనం ఇప్పుడు ఇంత ముందు కంటే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇదే ఫుడ్ వారికి ఎక్సర్సైజ్ చేయడం తగ్గింది, చెడుల వారికి ఇంకా పెరుగుతూ ఉన్నాయి. సో అన్ని కారణాలు ఏంటంటే లంగ్స్కి వచ్చే జబ్బులు పెరుగుతూనే ఉన్నాయి. అందులో డేంజరస్ డిసీజెస్ అంటారు. రోజుగా వచ్చే జబ్బు, జలుబు కూడా మన భయం లేదు. కానీ డేంజరస్ డిసీజెస్ అంటే ఏంటి, క్యాన్సర్స్. ఇప్పుడు మీరు వినే ఉంటారు, ప్రతి ఒక్కరికి వాళ్ళ దగ్గర సర్కిల్లో కూడా ఎవరికో ఒకరికి చిన్న వయసులో తప్పు చేయకుండా, స్మోకింగ్ చేయకుండా క్యాన్సర్స్ వస్తాయన్నది పెరిగిపోయింది. అంటే ఇంతకుముందు కేవలం స్మోక్ చేస్తేనే పెద్దవాళ్ళలోనే క్యాన్సర్ రావచ్చు అన్నదాని నుంచి ఇప్పుడు ఏంటంటే తప్పు స్మోక్ చేయని వాళ్ళను, చిన్న వాళ్ళను, ఆడవాళ్ళలో కూడా మనం క్యాన్సర్స్ అనేది మనం చూస్తున్నాం. అలాగే లంగ్స్ ప్రాబ్లమ్స్, ILDs అంటాం, లంగ్స్ గట్టిపడిపోతుంది, COPD, లంగ్స్ వీక్ అయిపోతాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఎవ్రీడే పెరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్రతి ఒక్క జబ్బుకి ఏంటంటే కొత్త టెక్నాలజీ, అంటే జబ్బు కనిపెట్టడానికి టెక్నిక్స్ మారిపోతుంది. అలాగే జబ్బు వచ్చిన తర్వాత వాటిని నయం చేయడానికి కూడా మనం కొత్త మందులు, కొత్త ఇన్స్ట్రుమెంట్స్, కొత్త సర్జరీస్ ఎవ్రీ వస్తూనే ఉంటాయి. సో ఆ విషయాలు కూడా మనం ఈరోజు ఈ సదస్సులో అందరికీ చెప్పడం జరుగుతుంది. సో ఉదాహరణకు ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏంటంటే ఒకసారి వస్తే అది నయం కాదు అని ఇంతకుముందు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు AI అనేది అందరూ వింటారు. AI ఇక్కడ అన్నింటిలో AI వాడుతున్నాం. అట్లాగనే హెల్త్ కేర్, మనకు
లంగ్స్కి సంబంధించిన హెల్త్ విషయంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఎక్స్రేస్లో మన కంటికి కనిపించినటువంటి చిన్న చిన్న నాడ్యూల్స్ని కూడా మనం కనిపెట్టవలసింది. అంత చిన్న నాడ్యూల్స్ని మళ్ళీ మనం కరెక్ట్గా వెళ్ళి టెస్ట్ చేసే టెక్నాలజీ బ్రాంకోస్కోపీలో అడ్వాన్సెస్ అంటాం. 4 మిల్లీమీటర్ అంటే ఒక 8 మిల్లీమీటర్ నుంచి 10 మిల్లీమీటర్ అంటే టెస్ట్. ఆ చిన్న సైజ్ వాటిని కూడా మనం కరెక్ట్గా వెళ్ళి టెస్ట్ చేసి క్యాన్సర్ని కూడా నయం అయ్యే స్టేజ్లో మనం కనిపెట్టి క్యూర్ చేయగలుగుతున్నాం. ఇది 10 సంవత్సరాల క్రితం అనేది అసాధ్యం. అట్లాంటిది ఇప్పుడు అది మనకు సాధ్యమైంది. ఆ టెక్నాలజీ, ఆ ఫెసిలిటీస్ ఎలా ఉంటుంది ఏంటి అని కూడా ఈరోజు మనం డిస్కస్ చేయడం జరిగింది. అట్లాగనే ILDs, COPDs ఇవన్నిటికీ కూడా మనకి ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ అనేవి వచ్చి ఉన్నాయి. మెడిసిన్స్ ఇప్పుడు ఆస్తమా, COPD ఇవన్నీ కూడా కామన్ డిసీజ్ అంటాం. అలర్జీలు, COPD ప్రతి ఒక్కరికి తక్కువ చెందుకుంటున్నాం. ఇంతకుముందు అందరికీ ఒక పీల్చే మందు ఇచ్చేవారు. అది వాడి తగ్గకపోతే ఒక మందులు ఉండేటివి కాదు. ఇప్పుడు దానికి కూడా బయోలాజిక్స్ అని కొత్త మెడిసిన్స్ వచ్చాయి. థెర్మోప్లాస్టీ అని, వేపర్ అప్లేషన్ అని కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఇవన్నిటిపైన కూడా ఏదో డిస్కషన్ జరిగింది. సో అందుకని ఏంటంటే పల్మనాలజీ వాటి అడ్వాన్సెస్ అన్నీ కూడా మనం వరంగల్కి వచ్చి వరంగల్ డాక్టర్స్కి అవగాహన పెంచితే వరంగల్ ప్రజలకు కూడా ఆ ఫెసిలిటీస్, ఆ బెనిఫిట్ చేరుకుంటే ఉద్దేశంలో ఈరోజు చేయడం.